తొలి పలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో వివాదం. విద్యార్థిని తల్లిని అవమానించారంటూ ఆందోళన. కొత్తగూడెం ఎన్నికల్లో కలకలం. స్ట్రాంగ్ రూమ్ కు వెళ్లాల్సిన 10 బ్యాలెట్ బాక్సులు గల్లంతు. మంచిర్యాలలో రాజకీయ ఉద్రిక్తత. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి ఆరోపణలు. ఆశ్రమ పాఠశాలలో నాసిరకం భోజనం. ప్లేట్లు రోడ్లపై పడేసి విద్యార్థుల ధర్నా. రాజ్నాథ్ సింగ్ కు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఆహ్వానం. మూసీ పునర్జీవనానికి రాష్ట్ర ప్రభుత్వ కీలక అడుగు. గవర్నర్ ప్రసంగానికి అంతరాయం. చట్టసభ గౌరవం కాపాడాలని స్పీకర్ ఆవేదన. ఓటు వేయలేదని కుక్కర్లు డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అభ్యర్థి డిమాండ్. అశ్వరావుపేటలో రోడ్డెక్కిన ఓటర్లు. ట్రేడ్ డీల్ రైతులకు నష్టం. కార్మిక సమ్మెకు కాంగ్రెస్ మద్దతు. ప్రియాంక గాంధీ. ట్రేడ్ డీల్ పై కాంగ్రెస్ ఆందోళన. రైతులకు ముప్పంటూ భారత్ బంద్. గుంటూరు కోర్టు వద్ద తగ్గేదేలే సిగ్నల్. అంబటి రాంబాబు స్టైల్ హంగామా. షేర్లింగంపల్లిలో కాంగ్రెస్ కు షాక్. కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ యాజమాన్యం తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను చూడడానికి వచ్చిన విద్యార్థిని తల్లి రాత్రి అవ్వడంతో హాస్టల్లో ఉండేందుకు అనుమతి కోరగా ఉండడానికి వీల్లేదంటూ అవమానించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రాత్రి నుంచే రోడ్డుపైకొచ్చి నిరసన చేపట్టారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటన యూనివర్సిటీ పరిసరాల్లో ఉద్రిక్తతకు దారితీసింది. భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో హైడ్రామా చోటు చేసుకుంది. స్ట్రాంగ్ రూమ్ కు తరలించాల్సిన బ్యాలెట్ బాక్సులు గల్లంతవ్వడం కలకలం రేపుతోంది. పాత పాల్వంచలో ఓ వ్యక్తి బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని పట్టుకున్నారు. అతను పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో బాక్స్ తో పాటు ఆ వ్యక్తిని పోలీసులు స్టేషన్ కి తరలించారు. 47వ డివిజన్ బూత్ నెంబర్ 156కు చెందిన మొత్తం 10 బ్యాలెట్ బాక్సులు మిస్సింగ్ గా గుర్తించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పోలీసులను నిలదీశారు. మిగతా బాక్సులు దొరికే వరకు స్టేషన్లోనే బైఠాయించారు. ఈ ఘటనతో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాలలో రాజకీయ ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అండతో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయి బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 36వ డివిజన్ బీఆర్ఎస్ కార్యకర్తల ఇళ్లలోకి వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి అగల్ డ్యూటీ రాజుతో పాటు దాదాపు 30 మంది దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో కోన ప్రసాద్, వీర్ల తిరుమలరావు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం ఇచ్చిన పోలీసులు సమయానికి స్పందించలేదని, నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం లేదని, 3 పూటలు అన్నం, నీళ్లచారు మాత్రమే పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఉడకని అన్నం తినాల్సి వస్తుందని, తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో రోడ్డుపై ప్లేట్లు పడేసి ధర్నా చేపట్టారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను రాష్ట్ర ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసా, మూసీ నదుల సంగమ ప్రాంతంలో చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. ఈ ప్రాంతానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యాన్ని వివరించిన నేతలు 1948లో మహాత్మా గాంధీ అస్థికలను ఈ సంగమంలో కలిపిన విషయాన్ని గుర్తు చేశారు. మూసీ నది పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ను అభివృద్ధి చేసి బాపు ఘాట్ను భవిష్యత్తులో ప్రపంచ స్థాయి విద్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. చట్టసభల గౌరవాన్ని కాపాడడం ప్రతి సభ్యుడి బాధ్యత అని ఏపీ స్పీకర్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం తర్వాత సభలో నినాదాలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. నిన్న ఆహ్వానం మేరకు గవర్నర్ సభకు వచ్చి ప్రసంగి వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేయడం తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు. సభ ప్రతిష్టను పెంచకపోయినా పర్లేదు, కానీ తగ్గించే హక్కు ఎవరికి లేదని స్పీకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సభ్యులు బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. మీకు తెలుసు, ఒక సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా, చట్టసభలన్నా, ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి
వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? ఇది సూటిగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. మన గురించి వారు ఏమనుకుంటారు? ఈ ఆలోచన నన్ను కలచివేసింది. మన అందరం కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పసిపిల్లల మనసులో చట్టసభలంటే చులకన భావం ఒక్కసారి ఏర్పడితే దాన్ని తొలగించలేము. అంచేత రాబోయే రోజుల్లో మన గురించి మాట్లాడట్లేదు నేను. దీని కారకులు ఎవరో వాళ్ళందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సభ ద్వారా వాళ్ళందరికీ పనిచేస్తానండి. ఈ విషయం మీకు అందరి ముందు చెప్పాలని ఎందుకు బాధ ఉంటుంది అంటే ఈవేళ ఈ విషయం మీ ముందుకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ 4 మాటలు చెప్పడం జరిగిందండి. అశ్వారావుపేట మున్సిపాలిటీ 10వ వార్డులో రాజకీయ వివాదం చెలరేగింది. ఎన్నికల సమయంలో పంచిన డబ్బులు, కుక్కర్లు తిరిగి ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓటర్లు కుక్కర్లను రోడ్డుపై పెట్టి నిరసన చేపట్టారు. మేము అడగకుండానే ఇచ్చి ఇప్పుడు ఎందుకు తిరిగి అడుగుతున్నారు? ఇది అవమానం కాదా అంటూ ప్రశ్నించారు. కొంతసేపు ట్రాఫిక్కి అంతరాయం కలగగా ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇండియా-యుఎస్ ట్రేడ్ డీల్పై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఒప్పందంపై రైతులకు ద్రోహం చేస్తుందని, వ్యవసాయ రంగానికి పెద్ద దెబ్బ తగులుతుందని ప్రియాంక గాంధీ తెలిపారు. కొత్త లేబర్ కోడ్స్ కారణంగా కార్మికుల హక్కులు క్షీణించే ప్రమాదం ఉందని విమర్శించారు. దేశవ్యాప్తంగా అనేక ట్రేడ్ యూనియన్లు సమ్మెకు దిగగా వారికి కాంగ్రెస్ పూర్తి మద్దతుగా నిలుస్తోందన్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీపై కేసులు, ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఒత్తిడి తీసుకురావాలని చూస్తున్నారని, కానీ ఇలాంటి చర్యలు ఆయన ధైర్యాన్ని ఏమాత్రం తగ్గించలేవని చెప్పారు. ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని ప్రియాంక గాంధీ తేల్చి చెప్పేశారు. ఇండియా అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ ఫ్రేమ్వర్క్ పై రాజకీయ వేడి పెరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ మిత్రపక్షాల ఎంపీలు ఢిల్లీలోని మకర్ ద్వార్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ఒప్పందంలో అమెరికా సగానికి పైగా భారత్ ఎగుమతులపై సుంకాలు తగ్గించినప్పటికీ భారత్ మార్కెట్ను అమెరికా పశువుల మేత, డ్రై ఫ్రూట్ వంటి ఉత్పత్తులకు అనుమతి ఇవ్వడం చిన్న రైతులు, కార్మికుల జీవనోపాధికి ముప్పని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. అయితే సున్నితమైన వ్యవసాయ ఉత్పత్తులకు ఎలాంటి నష్టం లేదని, బియ్యం, మసాలాలు, పత్తి ఎగుమతులకు లాభం కలుగుతుందని ప్రభుత్వం వివరిస్తోంది. ఈ అంశంపై పూర్తి చర్చ జరపాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తుండగా రైతులు, కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. గుంటూరు కోర్టు ప్రాంగణంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు హల్చల్ చేశారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తరహాలో తగ్గేదేలే అంటూ చేతి సిగ్నల్ ఇస్తూ మీడియా దృష్టిని ఆకర్షించారు. సంక్రాంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా వ్యవహారంపై నమోదైన కేసులో కోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. తీర్పు ముందు కూడా ఆయన ధైర్యంగా కనిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోర్టు వద్ద భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేడెక్కనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కీలక నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లో కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొని పార్టీ సభ్యత్వం స్వీకరించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను ఆకర్షించాయని వారు వెల్లడించారు. ఈ చేరికతో స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరింత బలంగా నిలుస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.